శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్లో శోభాయాత్ర జరుగుతోంది. సీతారాంబాగ్ నుంచి కోటి వ్యాయామశాల వరకు శోభాయాత్ర జరుగుతోంది. సీతారాంబాగ్ నుంచి ప్రారంభమై బోయగూడ కమాన్, దూల్పేట్ మీదుగా శోభాయాత్ర సాగనుంది. జాలి, హనుమాన్, పురాణా పూల్, జుమేరిద్ బజార్, బేగం బజార్ మీదుగా కోటి వ్యాయామశాల వరకు శోభాయాత్ర జరుగుతోంది. శ్రీరాముడి శోభాయాత్ర మంగళహాట్ వరకు చేరింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, దేశవ్యాప్తంగా జై శ్రీరామ్ అంటూ ప్రతి గల్లీలోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ ఎంతగానో మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మాత్రము సీతారామ కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరము శోభాయాత్ర ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం కూడా సీతారాం బాగ్ నుంచి అటు వ్యాయామశాల, కోటి వ్యాయామశాల వరకు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఎంతో ఘనంగా శోభాయాత్ర నిర్వహిస్తుంటారు. కొద్దిసేపటి క్రితమే శ్రీ సీతారామస్వామి కళ్యాణోత్సవం ముగిసిన తర్వాత సీతారాం బాగు నుంచి శోభాయాత్ర ఘనంగా ప్రారంభం కావడం జరిగింది. మొత్తం మనం చూడవచ్చు విజువల్స్ లో, మరి 10 టీవీ కెమెరామెన్ సాయి చూపిస్తున్నటువంటి విజువల్స్ ఒకసారి చూసినట్లయితే మొత్తం కూడా సీతారాం బాగ్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా జనసంద్రంతో కిటకిటలాడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. కొద్దిసేపటి క్రితమే రాజత్ సింగ్ ఇంటి దగ్గర నుంచి కూడా శోభాయాత్ర ప్రారంభం కావడం జరిగింది. మరోవైపు డాన్స్ల, డప్పుల దరువులతో, డీజే సౌండ్లతో మొత్తం మీద భక్తులు కోలాహలంగా నృత్యాలు వేస్తూ, డాన్స్ స్టెప్పులు వేస్తూ, శ్రీరాముడికి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున శోభయాత్రలతో అడుగులు ముందుకేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ముఖ్యంగా మంగళహాట్ పరిసర ప్రాంతంలో మనం ఉన్నాం. జనసంద్రంతో రాజత్ సింగ్ పరిసర ప్రాంతం నివాస సమీపంలో ఉన్నటువంటి శోభయాత్ర ఏ రకంగా కొనసాగుతుందో దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం ఇదే రకంగా దేశం యావత్తు మొత్తం కూడా దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరంలో, ప్రధాన పట్టణంలో, ప్రధాన గ్రామాల్లో, అన్ని గ్రామాల్లో కూడా జై శ్రీరామ్ అంటూ నినాదాలతో శోభయాత్రలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు ఈ శోభయాత్ర. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు 5,000 మందితో సీతారాం బాగ్ నుంచి కోటి వ్యాయామశాల వరకు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభయాత్ర జరిగేటువంటి ప్లేసెస్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అదేవిధంగా మనం ఒకసారి 10 టీవీ స్క్రీన్ మీద మనం చూసినట్లయితే ఎలా శోభయాత్ర ఎంత ఘనంగా నిర్వహిస్తున్నారో మనం 10 టీవీ కెమెరామెన్ సాయి చూపుతున్న రిజల్ట్స్ ఒకసారి చూసినట్లయితే మొత్తం కూడా ఈ జనసంద్రంతో, డాన్స్లతో, డప్పుల తెరవులతో, డీజే సౌండ్లతో నృత్యాలు వేసుకుంటూ స్వామివారికి స్వామివారిని ఏ విధంగా శోభయాత్రకు తీసుకెళ్తున్నారో దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం మీద పాత బస్తీ పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి ఈ ప్లేసెస్ లో మొత్తం కూడా పోలీసులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు పటిష్టమైన నిఘాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మంగళహాట్ తో పాటు దూల్పేట, అదేవిధంగా బేగం బజారు, అదేవిధంగా కుల్సుంపూర ఈ రకంగా శోభయాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం మంగళహాట్ వరకు శోభయాత్ర చేరుకుంది. ఈ శోభయాత్ర మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ అయ్యేంత వరకు పోలీసులు మాత్రం తమ విధి నిర్వహణలో ఉంటారు. దాదాపు 10 రాత్రి 10 నుంచి 12 గంటల సమయం వరకు ఈ యొక్క శోభయాత్ర కొనసాగే అవకాశం ఉంది. శోభయాత్ర జరిగేటువంటి ప్లేసెస్ లో పోలీసులు మాత్రం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇక మరోవైపు సమస్యాత్మక ప్రాంతాలు ఏదైతే సెన్సిటివ్ ప్లేసెస్ ఏదైతే ఉంటాయో ఆ ప్లేసెస్ వద్ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు కేంద్ర బలగాల ఆధీనంలో మాత్రం గస్తీ కాస్తున్నటువంటి దృశ్యాలు మనం కూడా చూడొచ్చు. మొత్తం మీద పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో, అదేవిధంగా సీతారాం బాగ్ నుంచి శోభయాత్ర మాత్రం ఎంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ శోభయాత్ర సుమారు గంట నుంచి 2 గంటల పైగా ఇంకా కొనసాగుతుంది. మరొక రాత్రి 10 నుంచి 11 గంటల వరకు శోభయాత్ర కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటన శోభయాత్రకు పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో శోభయాత్ర జరుపుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. సునీల్, మొత్తం ఎన్ని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు? అక్కడ ఎటువంటి పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు? మొత్తం
శోభయాత్ర జరిగినటువంటి ప్లేసెస్ లో 25 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఇక్కడ కొన్ని ముస్లిం సంబంధించినటువంటి కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ తలెత్తకుండా మరోవైపు ఏదైతే మసీదులు ఉంటాయో ఆ మసీదుల ప్రస్తుతం అయితే పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. పోలీసులు ఒకటే చెప్తున్నారు, ప్రశాంతమైనటువంటి వాతావరణం అంటే ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క శోభయాత్ర జరుపుకోవాలని మాత్రం పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అదే తరాలు ఇప్పటివరకైతే ఎలాంటి ఇన్సిడెంట్ జరగలేదు. రాజాసింగ్ ను మాత్రం కొన్ని తమ అనుకున్న ప్లేసెస్ లో శోభయాత్ర నిర్వహిస్తామని కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదం చేసినప్పుడు కూడా పోలీసులు మాత్రం దానికి అంగీకరించలేదు. కేవలం పోలీసులు సూచించినటువంటి ప్లేసెస్ లో మాత్రమే శోభయాత్ర నిర్వహించుకోవాలి. అది కూడా ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా పోలీసులు ఏదైతే సూచించారో ఆ తరాలోనే శోభయాత్ర ముందస్తుగా రూట్ మ్యాప్ ఏదైతే ఉందో ఆ రూట్ మ్యాప్ లోనే శోభయాత్ర నిర్వహించుకోవాలని మాత్రం పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అయితే శోభయాత్ర మాత్రం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కొనసాగుతుంది. రాజాసింగ్ శోభయాత్రతో పాటు తుకారాం అదేవిధంగా సీతారాం బాబు నుంచి శోభయాత్ర ఎంతో ఘనంగా మాత్రం కొనసాగుతుంది. ఇక శోభయాత్ర జరిగినటువంటి ప్లేసెస్ మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ట్రాఫిక్ ఆంక్షలు, లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ పోలీసులు, క్విక్ రియాక్షన్ టీం సభ్యులు, అదేవిధంగా చాలా మంది పోలీసు బలగాలు, ఉన్నతాధికారులు, గతంలో ఇక్కడ పనిచేసిపోయినటువంటి అధికారులు సైతము ప్రస్తుతం అయితే విధుల్లో ఉన్నారు. ఎక్కడ కూడా ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా పోలీసులు మాత్రం ప్రతి అణువణువు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి శోభయాత్ర సక్సెస్ కావడానికి కృషి చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. పాతబస్తీ పరిసర ప్రాంతాలతో పాటు మంగళహాట్, అదేవిధంగా కుల్సుంపుర, అదేవిధంగా ఈ బేగం బజారు మీదుగా వెళ్ళినటువంటి శోభయాత్రకు పోలీసులు మాత్రం అన్ని ఏర్పాట్లు చేశారు. ఎంతో అంగరంగ వైభవంగా డప్పుల ధరలతో, డీజే సౌండ్లతో, డాన్స్లతో, స్టెప్పులతో ప్రస్తుతం అయితే శోభయాత్ర మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ప్రశాంతమైన వాతావరణంలో శోభయాత్ర జరుపుకోవాలని మాత్రం పోలీసులు పదే విజ్ఞప్తి చేస్తున్నారు. సాయంత్రము రాత్రి అంటే ఈరోజు రాత్రి 10 గంటల నుంచి 12 గంటల ప్రాంతం వరకు కూడా ఈ శోభయాత్ర ప్రశాంతంగా నిర్వహించడానికి పోలీసులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు చెప్పగలం. రైట్, థ్యాంక్ యూ సునీల్.